మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలంటూ చేస్తున్న రిలే దీక్షలు నేటితో 143 రోజుకు చేరుకున్నాయి. టీపీసీసీ సభ్యులు మేడం బాలకృష్ణ దీక్షకు మద్దతు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ డివిజన్ కు ప్రకటించిన తర్వాతే మెదక్ జిల్లా పర్యటనకు రావాలని, లేకపోతే బీఆర్ఎస్ లీడర్లను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ డివిజన్ వెంటనే రామాయంపేటను వెంటనే రెవెన్యూ డివిజన్ గా వెంటనే రెవెన్యూ డివిజన్ వెంటనే అడిగి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాం. కావాలి 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 రెవెన్యూ డివిజన్ వెంటనే. జిల్లాల విభజన జరిగిన తర్వాత రెవెన్యూ డివిజన్లు మండల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ డివిజన్ రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని తొలిదశ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన తర్వాత అబద్ధాల హరీష్ రావు గారు వీళ్ళందరినీ మభ్యపెట్టి, అంటే మా అందరినీ మభ్యపెట్టి రెవెన్యూ డివిజన్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడి ఫస్ట్ రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తా అని చెప్పింది అబద్ధాల హరీష్ రావు. ఆ తర్వాత తెలంగాణలో రెవెన్యూ డివిజన్లు ప్రకటించారు, కానీ రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించలేదు. తొలిదశ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఇవాళకి 143 రోజులు అయింది. ఈ 143 రోజులు మలిదశ ఉద్యమం కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కానీ, స్థానిక ఇక్కడుండే ఎమ్మెల్సీకి కానీ కనీసం రామాయంపేట రెవెన్యూ డివిజన్ మీద చిత్తశుద్ధి లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛైన రామాయంపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని, గతంలో నూతనంగా జిల్లాలో రెవెన్యూ డివిజన్లు మండలాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రామాయంపేట కూడా రెవెన్యూ డివిజన్ కావాలని అప్పుడు మేము అమర నిరాదీక్ష చేసి, తర్వాత దసరా నుండి ఉద్యమాన్ని ప్రారంభించి ఈ 5 మండలాల ప్రజలు రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి, చేగుంట ప్రజలు కూడా